నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర ప్రజానాయకుడు. హైదరాబాద్లో హాట్గా ఎన్నికలు కొనసాగుతున్నాయి. రెండు జాతీయ పార్టీలు పోటీ పడుతున్నప్పటికీ గత 40 సంవత్సరాలుగా ఎంఐఎంఏ అక్కడ గెలుస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ నుంచి గడ్డం శ్రీనివాస్ యాదవ్ ఈ దఫా పోటీ చేస్తూ ఉన్నారు. నిజంగా ఆయనే గెలిచే అవకాశాలు ఏమైనా ఉన్నాయా లేదా, ఆయన కాన్ఫిడెన్స్ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. రైట్, ఏంటి ఇప్పుడు హైదరాబాద్లో ఎప్పుడు ఎంఐఎంతో టీఆర్ఎస్ డూప్ ఫైటే చేసింది. 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా డి అంటే డి అని లేదు. అధికారం పోయిన తర్వాత శ్రీనివాస్ యాదవ్ను ఏరి కోరి హైదరాబాద్ పార్లమెంటుకు నిలపడం వెనక ఆంతర్యం ఏంటి? ఏం లేదండి, మీరు అన్నది కరెక్టే. గత ఎన్నికల వరకు వారితోని మాకు సత్సంబంధాలు ఉండే, అలయన్స్లో ఉంటుంది. ఆ రోజు కేసీఆర్ గారే స్పష్టంగా చెప్పిండు, సారు 16. ఈసారి అట్లాంటి మాటలు ఏవి రాలే. ఈసారి గట్టి అభ్యర్థిని నిల్చోబెట్టిండు. కారణం ఏంటి అని అంటే దాంతో తెలుసుకోవాలి మీరందరూ ఏంటి అని అంటే, ఇవాళ మా పోటీ డి అంటే డి ఎంఐఎంతోనే. ఇవాళ మాకు మిత్రబంధం లేదు, మాకు ఎటువంటి అలయన్స్ లేదు. కేవలం ఇలా ప్రజాక్షేత్రం లోపల మేము ఒక గట్టి పార్టీ, గట్టి అభ్యర్థిగా వారిని ఢీ కొనడానికి మా నాయకుడు నన్ను నిల్చోబెట్టిండు. కరెక్టే, కానీ ఇప్పుడు నిల్చోబెట్టిండ్రు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 17 మంది అభ్యర్థులను ప్రకటిస్తే కేసీఆర్ సమీక్ష నిర్వహించిండు, సభలు చేసిండు. కేటీఆర్ 1-2 చోట్ల రోడ్ షోలు కూడా చేసిండు. కానీ హైదరాబాద్ నియోజకవర్గానికి వచ్చేసరికి అసలు కనీసం ఒక సమీక్ష కూడా చేయలేదు. ఎందుకు మరి? దీనికన్నా వ్యూహాలు ఉంటాయండి. ఎన్నికలు అని అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ కాదు, దాని యొక్క వ్యూహాలు ఉంటాయి. సరైన సమయంలో సరైన వ్యూహాలను సార్కి మనం ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ సార్కి తెలుసు ఎప్పుడు రావాలి, ఎట్లా చేసి ఎట్లా ప్రజల యొక్క మన్ననలు పొందాలి, ప్రజలకు ఎట్లా జాగృతి పరచాలి, ఇవన్నీ అధిష్టానమైన మా అధినాయకుడు కేసీఆర్ గారికి ఆయనకు తెలిసిన విద్య అది. సో అది ఏంది అని అంటే ఇప్పుడు ఎర్లీ, అది టూ ఎర్లీ. అందరు వస్తారు, అందరు మాట్లాడతారు. మీరు ఏదైతే కోరుకుంటున్నారో దానికన్నా ఎక్కువనే మాట్లాడతారు, కానీ తక్కువ మాట్లాడరు. శ్రీనివాస్ యాదవ్ గారు, రాష్ట్రంలో ఎంపీ స్థానాల్లో 6 ఎంపీ స్థానాలు బీసీలకు కేటాయించామని బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది. కానీ ఇందులో ఓడిపోయే సీట్లే బీసీలకు బీఆర్ఎస్ పార్టీ కేటాయించిందని కాంగ్రెస్, బీజేపీ ఆరోపిస్తుంది. దీనిపై ఏం చెప్తారు? వాళ్ళకు రాజకీయంగా అవగాహన లేదు. రాజకీయాల లోపల ఓటమి గెలుపులు అన్నది సర్వసాధారణం. ఎప్పుడైతే నాయకత్వానికి పెద్దపీట వేయడం అన్నది ముఖ్యం. రాజకీయాల లోపల ఈ సామాజిక వర్గానికి పెద్దపీట వేయడం అనేది గొప్ప విషయంగా భావించాలి, కానీ ఆ తర్వాత నాయకత్వం అనేది నిరూపించుకోవాలి. ఇవాళ అన్ని బలగాలు పార్టీ అధిష్టానం సమకూర్చదండి. మనము ఆ బలాన్ని, ఆ బలగాన్ని మనం సమకూర్చుకోవాలి. ఇవాళ నాయకత్వాన్ని గుర్తించడం వరకే పార్టీ. ప్రజాక్షేత్రంలో వెళ్ళి ప్రజలతోని మమేకం కావడం, వారి మన్ననలను పొందడం అనేది రాజకీయ నాయకుని ఆయన మీద ఆధారపడి ఉంటుంది. ఇవాళ వీళ్ళు చెప్పేది ఎట్లా చెప్తారండి, ఓడిపోయేది గెలిచేది, అది మనం ఒక ఊహాజనితమైన ఆలోచనలు అవన్నీ. నేను ఏం చెప్తున్నానంటే, అసలు ఏ పార్టీలోనైనా నాయకత్వాన్ని గుర్తించమంటున్నాం. ఆ సామాజిక వర్గాన్ని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇంత బలంగా ఉందని గుర్తించి మాకు ఇవాళ అవకాశం ఇచ్చినందుకు ఆ తర్వాత తదుపరి కార్యాచరణ మా పైన, అభ్యర్థుల పైన ఉంటుంది. అది ఓడిపోయేది గెలిచేది అంటే ఇప్పుడు 17 ఉన్నారు, మరి అగ్రవర్ణాల వాళ్ళు కూడా మీరు అన్నట్టయితే వాళ్ళు కూడా నిల్చున్నారు. అందరికి గెలవరు కదా. అయితే అందులో ఓటమి పాలైనంటే దాన్ని కూడా ఓడిపోయిన వాళ్ళకే టికెట్లు ఇచ్చిరని ఆ వర్గంలో, ఆ సామాజిక వర్గంలో అని చెప్పలేము కదా. ఏదేమైనా కానీ చాలా గొప్పగా 6గురికి ఇచ్చి గుర్తించింది అన్నదానికి అది ఏంటంటే ఇవాళ చర్చ అయ్యింది. అది ఇవాళ ప్రజాక్షేత్రంలో ఇవాళ బీసీల పట్ల కేసీఆర్ గారు అండగా నిల్చున్నారని చెప్పి ఇవాళ ప్రజాక్షేత్రంలో పొలిటికల్ సర్కిళ్లలో ఒక చర్చ మొదలైంది. అది మా పార్టీకి చాలా ఉపయోగపడుతుంది. దీనికి రిలేటెడ్గానే ఇంకో క్వశ్చన్, యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి 2 నేతలను కూడా ఈ గెలుపు అంచుల్లో దగ్గరలో లేని స్థానాలనే కేటాయించారు. ఇది యాదవ్ సామాజిక వర్గాన్ని బలి చేసే అంశమే అనేది కూడా ఒకటి. ఇప్పుడు నేను విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన 30 సంవత్సరాలు రాజకీయాల్లో దగ్గర ఉండి, అంటే ఒక యాక్టివిస్ట్గా వచ్చి, ఒక కార్యకర్తగా వచ్చి, ఒక నాయకునిగా తయారైనా. నేను అదే చెప్తున్నా, ఇవాళ ఏ సామాజిక వర్గమైనా కానీ ఒక నేషనల్ పార్టీ, ఇలా బీఆర్ఎస్ పార్టీ నేషనల్ పార్టీ 10 సంవత్సరాలు
అధికారంలో ఉన్న పార్టీ గతంలో. ఇవాళ అలాంటి పార్టీ ఒక సామాజిక వర్గంలో ఒక నాయకుడిని గుర్తించిందంటే అది చాలండి. దాని తర్వాత మనం అన్ని అజంప్షన్ చేసుకోవడం అనేది అది వేరే విషయం. ఇవాళ మీకు ఒక్క ఉదాహరణ చెప్తా. ఇదే యాదవ్ సామాజిక వర్గంలో ఒక కాంగ్రెస్ నుంచి గతంలో నిల్చోబెట్టిండ్రు అంజన్ కుమార్ యాదవ్ గారు. మరి ఆయన గెలవలేదా? ఆ రోజు దత్తాత్రేయ మీద పోటీ చేసి అంజన్ కుమార్ యాదవ్ గారు గెలవలేదా? అంటే నేను ఏం చెప్తున్నా, ఉదాహరణకు చెప్తున్నా. ఏంది అనంటే, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా, ఏంది అనంటే పార్టీలు మాకు గుర్తించే వరకే. ఆ గుర్తించిన తర్వాత మేము దాన్ని ముందుకు తీసుకెళ్తాం, ఎట్లా ప్రజలలో దగ్గర అవుతాం, మా నాయకత్వ లక్షణాలు ఏ రకంగా మేము ఉపయోగించుకుంటాం, ప్రజలకు ఏ రకంగా మా నాయకత్వాన్ని గుర్తింపజేస్తాం, ఇవన్నీ మా మీద నిర్ధారమై ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్తున్నారు ఏమంటే, నేను ఒక్కటి చెప్తా. కేసీఆర్ గారు మొన్న ఒక ఛానల్లో మాట్లాడిండు, రేపు పొద్దున మీ ఛానల్లో కూడా వచ్చి కూర్చొని మాట్లాడతారు. అది సందేశం కాదు. అది నా దగ్గరకు వచ్చి పాతనగరంలో వచ్చి కోటి దగ్గరనో లేక పుత్లిపోడి దగ్గరనో లేకపోతే మదీనా దగ్గర వచ్చి నిలబడి చెప్తేనే అది మనం తీసుకుంటామా? ఇప్పుడు సందేశం అనేది ఇప్పుడు మన మీడియా ద్వారా ఇస్తున్నాడు కదా, అదంతా నేనెందుకు తీసుకోవద్దు? అది నేనెందుకు తీసుకోవద్దు? అయితే నేను చెప్పేది ఏంటంటే, మీ ప్రశ్న ఒక్కటే సూటిగా చెప్తున్నా, మీరు దయచేసి అలాంటి ఆలోచనలు చేయకండి. ఎందుకంటే మనము ఎన్నికలల్లో మొట్టమొదటి గుర్తింపు ఏంది అని అంటే అభ్యర్థిత్వం. నా అభ్యర్థిత్వాన్ని గుర్తించిండ్రు, చాలా అంతే. దట్స్ ఎండ్. ఇక నేను డెవలప్ చేసుకోవాలి. అది నాయకుడు ప్రతిసారి వచ్చి భుజం తట్టి చెప్పడు కదా, ఒక అవకాశం ఇస్తాడు, ఆ తర్వాత మనం డెవలప్ చేసుకోవాలి అంతే. అయితే మీరు ఇది ఓటెంపాలయ్యే సీట్లు అని అంటే మాత్రం అది రాజకీయాలలో ఆ చర్చ ఉండదు, ఆ ఆలోచన కూడా ఉండదు. కానీ లాస్ట్ ఎలక్షన్స్లో మీరు గోసామహల్ సీట్ ఆశించారు, కానీ అసెంబ్లీ స్థానానికే కేసీఆర్ మిమ్మల్ని నమ్మి టికెట్ ఇవ్వలేదు, కానీ ఇప్పుడు పార్లమెంట్ స్థానానికి ఇచ్చారు. దీన్ని ఎలా చూడాలి అసలు? మనం ప్రతి నిర్ణయము అధినాయకత్వం మీద పెట్టలేము, ఆయన నిర్ణయం అనలేము. కొద్ది మనము ఏమంటాం, గ్రౌండ్లో పనిచేస్తాం, నిజాయితీగా పనిచేస్తాం, పార్టీని పటిష్టం చేసినాం. వ్యక్తిగతంగా నా నాయకత్వం బలంగా ఉంది. నేను గత 10 సంవత్సరాలు 10 ఏళ్ళ జాయిన్ అయిపోయి 10 సంవత్సరాలు నేను తీవ్రంగా ఆ క్షేత్రస్థాయిలో నా నాయకత్వాన్ని బలోపేతం చేసుకొని పార్టీ యొక్క పటిష్టాన్ని, పార్టీ యొక్క గ్రాఫ్ను పెంచడంలో నేను ఒక ఉడతాభక్తిగా పనిచేసిన. మా పార్టీ సంక్షేమాలు కూడా ప్రజల దగ్గర తీసుకెళ్ళి ప్రజల వైపు నుంచి ఒక మంచి అభిప్రాయం రావడానికి నేను కృషి చేసిన. అయితే మనం చివరిగా ఏం ఆశిస్తాం? మనకు టికెటే ఆశిస్తాం. ఆ టికెట్ ఆశించినప్పుడు మనకు టికెట్ దొరకకపోతే మన అధినాయకత్వమే దీన్ని కోరుకోలేదని అనలేము. ఏంది అనంటే, కొన్ని రాజకీయాలల్లో మీకు తెలుసు, నేను దాన్ని దాపెడితే కూడా అది బాగుండదు, ఎందుకంటే మీరు ఓపెన్ డిబేట్ పెట్టారని. రాజకీయంలో కుట్రలు కుతంత్రాలు సర్వసాధారణం. గడ్డం శ్రీనివాస్ యాదవ్ అనే వ్యక్తి కుట్రలు కుతంత్రాలను ఆహ్వానిస్తాడు. రాండి, ఎంతమంది కుట్రలు చేస్తారో చేయండి, మీకన్నా అధికంగా నేను పోరాడి నేను నా యొక్క నాయకత్వాన్ని నిరూపించుకుంటా అనే తత్వంతోనే పనిచేస్తాడు. ఎందుకంటే మేము ఆ క్షేత్రస్థాయిలో మేము అట్లాంటి ఆలోచనలతోనే మేము గట్టిపడ్డాం, అట్లాంటి కుట్రలతోనే గట్టిపడ్డాం. మేము విద్యార్థి దశ నుంచి కూడా మేము 30 ఏళ్ళు సుదీర్ఘ రాజకీయ జీవితం లోపల కుట్రలు కుతంత్రాలు ఉంటాయి, కానీ దాన్ని చూసి భయపడే వ్యక్తి గడ్డం శ్రీనివాస్ యాదవ్ కాదు. మీరు అన్నది లాస్ట్ టైం కనుక నాకు టికెట్ ఇచ్చి ఉంటే, అంటే మా నాయకుడు నీవు ఎవరు ఎందుకు నాకు రాలేదో నాకు ఆ లోతుగా ఓను, కానీ ఇచ్చి ఉంటే మాత్రం ఇవాళ బీజేపీ పార్టీ ఎక్కడైతే చిగురించిందో, ఎక్కడైతే బలంగా ఉందో, ఏ క్షేత్రంలోనైతే బీజేపీ పార్టీ ఇది మా అడ్డా అనేది ఏదైతే గోషామాయిలో ఉంటుందో ఆ అడ్డా లేకుండా చేసేవాడిని అని ఇప్పటికీ ఆ బాధ నాలో ఉంది. ఎందుకంటే అసలు దగ్గరికి వచ్చిన తర్వాత అసలు ఎంత అనంటే, ఇక బీజేపీ పని అయిపోయింది గోషామైల్లో అన్న అభిప్రాయం తీసుకొచ్చి నా నాయకత్వానికి కనుక ఆ రోజు పట్టం కడితే ఇవాళ బీజేపీ పార్టీ మొత్తం సిటీలో భూస్థాపితమవుతుండే, ఆ స్టేట్ ఆఫీస్కి తాళం పడుతుండే. ఇది నేను గతంలో కూడా చెప్పిన. ఆ బాధ ఎప్పుడు నాకు ఉంటుంది, ఎందుకంటే చేతులారా మనకు ఎందుకంటే బీజేపీ పార్టీ ఏంటంటే గోషామైల్లో బలంగా ఉన్నదని ప్రజా అభిప్రాయం, అక్కడ ఉన్న నాయకుడు గ్లోబల్ ఫేమ్ ఉన్న నాయకుడు అని ప్రజల అభిప్రాయం. ఆ నాయకుడిని కొడితేనే మనకు పేరు.
అన్నది ఉండే మనసు నిండా ఉండే, అది చివరి క్షణంలో మిస్ అయింది. మీరు అన్నట్టు నాయకుడు నన్ను నమ్మలేదని కాదు, కొన్ని అనేక కారణాలు ఉంటాయి మంచికి కానీ చెడుకు కానీ. ఆ కారణాలల్లో ఏదైతేనేమి మాకు రాలేదు. ఓకే, మనం పాజిటివ్గానే తీసుకున్నాం. ఒకప్పుడు శ్రీనివాస్ యాదవ్ తండ్రి, అసదుద్దీన్ ఓవైసీ తండ్రి ఇద్దరు కౌన్సిలర్గా గెలిచారు. ఒకే బండి మీద కౌన్సిల్ సమావేశాలకు హాజరవుతూ ఉండేవారు. కానీ వీరిద్దరి మధ్య ఎక్కడ భేదాభిప్రాయాలు వచ్చాయి? ఎందుకు అసదుద్దీన్ మీదనే శ్రీనివాస్ యాదవ్ పోటీ చేస్తున్నారు? పాత బస్తీకి చెందినప్పటికీ పాత బస్తీతో పరిచయం అంటే గతంలో ఉండింది, కానీ ఇప్పుడు దూరం అయ్యారు. కనీసం పట్టుమని ఆయన ఒక 10 బస్తీల పేర్లు కూడా చెప్పలేరు అనేది ఒక విమర్శ మీ మీద. నేను తిరిగిననే బస్తీలల్లా పట్టుమని 10 బస్తీల అంటే కొలమానం, ఇంకా మంచి కొలమానం తీసుకోండి, అంత కాదు. చెప్పండి, కొన్ని పేర్లు చెప్పండి. అరే నేను ఏం చెప్పాలి నీకు? డివిజన్ల పేరు చెప్పాలనా? నీకు జుమెరాత్ బజార్ అని చెప్పాలనా, ఫీల్ ఖాన్ అని చెప్పాలనా, గన్ ఫౌండరీ అని చెప్పాలనా, పత్తర్గట్టి అని చెప్పాలనా, నీకు ఏం చెప్పాలి? మీకు ఇసామియా బజార్ అని చెప్పాలనా, అటు పోతే మంగళాట్ అని చెప్పాలనా, దారుసలాం చెప్పాలనా, ఇంకేంది మీకు గోషమ్మైల్ చెప్పాలనా, బేగం బజార్ చెప్పాలనా, ఛత్రి చెప్పాలనా, మళ్ళీ మీకు బేగం బజార్లో ఛత్రి అయిపోయాక మీకు అక్కడ పక్కకు వస్తే గోషమ్మైల్ పోలీస్ క్వార్టర్స్ చెప్పాలనా, ఇంకా లోపలికి వెళ్తే మీకు గుఫానగర్ చెప్పాలనా. గుఫానగర్ మీకు తెలియదు. గుఫానగర్ అంటే కలిపి పేరే కాదు, గుఫా లెక్క ఉంటుంది అది. దాని ఎత్తే ఉంటుంది, యాదగిరిగుట్ట అంత ఎత్తు. అందులో పోయి ఆ పూరి గుడిసెలలో పనిచేసినోని, దళితవాడలో బస చేసినోని. ఇవన్నీ ఏంది అని అంటే, ఒకటి దీని కొలమానం కాదు, ఇది మామూలు కొలమానమే. మీరు అడిగే ప్రశ్న నేను 10 చెప్తా, దాంతో నేను నాయకుని కాదు. ఇంకా లోతుగా అడగండి, ఎవరి ఇంట్లో ఎంతమందికి మీరు విద్యా అవకాశాలు ఇచ్చారు, ఆ పిల్లలు ఎక్కడున్నారు ఇప్పుడు, లేకపోతే మీరు పోయి ఒకసారి అక్కడ గోషమ్మల కెమెరా నింపితే ఇంకా బాగా తెలుస్తుంది. అయితే నేను ఒక్కటి ప్రశ్న చెప్తా, మీరు ఇక్కడ గడ్డం శ్రీనివాస్ యాదవ్ ఒక నాయకుడిగా మీరు చూస్తుండు. మా ప్రస్థానం చెప్తాం, మా ఫ్యామిలీ ప్రస్థానం. గడ్డం అంటే మాదొక బ్రాండ్. మా ఫాదరు 64లా కౌన్సిలర్ అంటుండే, ఇప్పుడు కార్పొరేటర్ అంటుండే. కౌన్సిలర్కి పోటీ చేసిండు 2 ఆకుల మీద చేసి. మా ఫాదరు 64 కౌన్సిల్లో మెంబర్ అయ్యి గెలిచిండు. అదే సమయంలో మా ఫాదర్ సమకాలికుడు అసదుద్దీన్ ఓవైసీ వాళ్ళ ఫాదర్ సాలార్ షాప్. మా ఫాదరు ప్లస్ అసద్ వాళ్ళ ఫాదరు సలావుద్దీన్ ఓవైసీ సాలార్ షాప్ అంటాం ఆయన, అంతే. మా ఇంటి ఇద్దరు ల్యాంబ్లేటర్ మీద పోతుండే, మంచి ఫ్రెండ్స్. అయ్యో మాది గడ్డం అంటే ఏమండి, ఇప్పుడు ఈ అమరావతి థియేటర్ మాదే, ఇది లక్డీ కబూల్. ఓకే, ఓ పెద్ద సామ్రాజ్యం హైదరాబాద్ మాది. విన్నారా? రాజకీయాలలో మా పెద్దోళ్ళు, మా నాయన, మా పెదనాయన ప్రజలకు ఎట్లా గెలవాలి, ప్రజలను ఎట్లా గెలవాలి అనేదే నిరంతరం ఆలోచన చేసే వ్యక్తులు. వాళ్ళ స్ఫూర్తితోనే నేను నాయకునైనా. నాకు వేరే నాయకుడు స్ఫూర్తి కాదు, మా ఫాదరు, మా పెదనాయనే నాకు స్ఫూర్తి. ఓల్డ్ సిటీలో ముస్లిం సంబంధించిన ఓటర్సే చాలా ఎక్కువ శాతం ఉన్నారు. దాదాపు 70% అంతా ముస్లిం ఓటర్స్ ఉన్నారు. అసలు ముస్లిం ఓటర్స్కి మీరు ఎలాంటి హామీ ఇచ్చి ఓట్లు అడుగుతారు? అసలు మీకు ముస్లిమ్స్ ఓట్లు పడతాయని చెప్పి మీకు నమ్మకం ఉందా? హైదరాబాద్లో బీఆర్ఎస్ సంబంధించిన క్యాడరే లేదు. కేవలం మీ నియోజకవర్గం అంటే గోషామల్ సంబంధించిన మీరు స్థాపించుకున్న వారికి మాత్రమే క్యాడర్ ఉంది. అదే క్యాడర్ పూర్తిగా ఓల్డ్ సిటీలో కావచ్చు, ఇతర సంబంధించిన నియోజకవర్గాలు కేవలం మీ క్యాడర్ మాత్రమే ప్రచారంలో ఉంది. అయితే అక్కడ మిగతా సంబంధించిన నియోజకవర్గంలో ఏ ఒక్క బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్త కూడా మీరు ప్రచారం చేస్తున్నప్పుడు కూడా సహకరించడం లేదు, రావడం లేదని చెప్పి ప్రధానంగా వినిపిస్తుంది. దానిపైన మీరేమంటారు? సూటిగా చెప్పండి, ఉందా లేదా క్యాడర్? అసలు క్యాడర్ లేదంటున్నారు. క్యాడర్ని ఒక్కసారి పక్కకు పెట్టండి. ఇవాళ మా పార్టీ అధికారంలో ఉండి 10 సంవత్సరాలు అధికారంలో ఉంది. ఎన్నో గొప్ప గొప్ప స్కీమ్స్ కేసీఆర్ గారు తీసుకొచ్చిండ్రు. అది హిందువులకు కానివ్వండి, ముస్లింలకు కానివ్వండి. ఇవాళ ఓటర్కి కానీ అక్కడ ప్రజలకు కానీ ఏం కావాలండి? ఏ పార్టీ ఏం మేలు చేసింది అంతే. ఇవాళ నాకు చెప్పండి, మీరు చాలా గొప్పగా, ఎందుకంటే మీరు రిపోర్టర్ కాబట్టి మీరు విశ్లేషించగలుగుతారు. ఇవాళ ఎంఐఎం ఎప్పుడైనా అధికారంలోకి వచ్చిందా? వాళ్ళ నేను మళ్ళీ మీ పాయింట్కి వస్తా. నన్ను మీరు అడిగినారు, మీ దాంట్లో మీ క్వశ్చన్లో నేను మొత్తం ఫ్రెండ్లీగా వెళ్తారు. ఏ అధికారంలో కాంగ్రెస్ కావచ్చు, మీ పార్టీ ఉన్నప్పుడు 2 సార్లు ఫ్రెండ్లీగా. నేను ఏమైందంటే ఏం చెప్తానంటే,
ఇవాళ ఎంఐఎం అలయన్స్లో లేదు. మీరు అన్నట్టు గిట ఉన్నది అని అంటే అది మా క్రెడిట్లో వస్తుంది కానీ వాళ్ళ క్రెడిట్లోకి రాదు. అలయన్స్లో ఉన్నప్పుడు మేమేమైనా సంక్షేమాలు చేస్తే కేసీఆర్ బొమ్మ మీద చేసినాం కానీ అసదుద్దీన్ ఓవైసీ బొమ్మ మీద చేయలే. 1 పాయింట్. సెకండ్ పాయింట్, బీజేపీ అసలు చరిత్ర ఏంది, వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏంది ప్రజలకు? ఎందుకు మీరు కూడా చెప్పాలి ప్రజలకు. వీళ్ళు ఏం చేసిరని ఓటు అడుగుతారు? వీళ్ళు కొట్లాటలు పెట్టి పంచాయతీలు పెట్టి తన్నుకొని గుద్దుకొని చచ్చిపోవుడు చేసిరు కానీ, జైళ్ళకు పంపించారు కానీ, పోలీస్ కేసులు వేసిరు కానీ, ఎవరికైనా ఏమన్నా ఒక సంక్షేమాలు అందించే ఒక పనిని అందించే ఒక కాంట్రిబ్యూషన్ ఇల్లది ఏమన్నా ఉందా బీజేపీది? మీరు అంటారు అంటే జైలు వేసినోని కేసులు పెట్టించినోనికి ఓట్లు పడతాయి, ఏమి చేయనోనికి ఓట్లు పడతాయి, అందరినీ కడుపులో పెట్టుకున్న కేసీఆర్కు ఓట్లు పడాయా? ఇదేం లెక్క? 10 సంవత్సరాల అధికారంలో ఉండి 10 సంవత్సరాల నుంచి ప్రజలను ఇటు హిందువులను కానీ ముస్లింలను కానీ ఎంతో గొప్పగా చూసాడు కేసీఆర్ గారు. నేను ఈ సందర్భంగా ఒక్క మాట చెప్తా, నేను అది హిందీలో చెప్తా, నేను ఇది రికార్డ్ కాండి. వాజ్పేయి గారు గొప్ప నాయకుడు, ఆయనకు హిందువులన్నా ముస్లింలన్నా అట్లాంటి ఎప్పుడు చూడలే. ఆయన ఒక మాట అన్నాడు, ఏమన్నాడు ఆయన? రాజా రాజ్ धर्म का पालन करना, राजा राज धर्म का पालन करना, प्रजा प्रजा में भेद नहीं देखना, ना जन्म के आधार पर, ना जाति के आधार पर, ना సాంప్రదాయకత के आधार पर. రాజు అన్న శాసకుడు అన్నాడు ఎట్లా ఉండాలి అని అంటే ఇవన్నీ ప్రజలలో భేదాలు చూడొద్దు. విన్నారా? బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా అదే చెప్పిండు. మరి మీరు ఒక్క మాట గుండె మీద చేసుకొని చెప్పండి, దేశంలో కేసీఆర్ అది 100కి 100 పాలు పాటించిండా లేదా? సార్ ముఖ్యంగా నేను అది చెప్పండి. అట్లాంటి నాయకునికి నాదేందండి? నేను నా నాయకత్వం మీకు తెలియదు. ఎందుకంటే నేను విద్యార్థి దశ నుంచి వచ్చిన, నేను ఎక్కడ పోతే అక్కడ నేను నాయకులను సృష్టించుకుంటా, కార్యకర్తలను సృష్టించుకుంటా. అదే నా బలం. గోషమ్మాయిలో కానీ ఇప్పుడు మీరు అడుగుతున్నారు కానీ మేము దేనికైనా వ్యూహం ఉంటుంది. మా సార్ మాకు అదే చెప్పిండు. మేము ఇప్పుడు మేము ఓపెన్ అవుతున్నాం. మేము ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ మేము చేసినాం. మీకు ఒక్కటి ఏమనిపిస్తుంది అంటే నిజంగా మంచి మేధావులు కానీ ఈ యొక్క ఉన్నది కదా ఈ మీడియా, ఈ యొక్క యూట్యూబ్, మనం చెప్తాము వాస్తవం మాట్లాడుకున్నామంటాం కానీ మనలో మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఉండే ఉంటుంది. ఇప్పుడు మీకు అలాంటి ఇన్ఫ్లుయెన్స్కు మీరు గురైనరు. నేను వేరే ఆ క్యాండిడేట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అక్కడ మీకు కనబడుతుంది. మాది ఇప్పుడు మీ ఆఫీస్ నుంచి ఫోన్ వస్తేనే వచ్చిన నేను మీకు అడగలే ఇది కార్యక్రమం నన్ను తీసుకోండి, కెమెరా నిల్చోండి, మాట్లాడని అనలే. మీరు ఒక ప్రోగ్రామ్ చేస్తున్నారు, నాకు ఒక ఇన్విటేషన్ వచ్చింది నిన్న నాకు బిజీ ఉన్నా, నామినేషన్ ఇలా వస్తానో వచ్చినా ఇస్తున్నాను, గింతేనా? కరెక్టే. కానీ ఇప్పుడు ఇతర నియోజకవర్గాలతో పోలిస్తే పాత బస్తీ అంటే హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం భిన్నమైన పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎంఐఎం అభ్యర్థి ఏమో ఒక మతం ఓట్లు తీసుకునేందుకు మాట్లాడుతున్నారు, బీజేపీ అభ్యర్థి కూడా అంతే, బాణాలు వేస్తున్నారు, మతానికి సంబంధించిన ప్రస్తావన తీసుకొస్తూ ఉన్నారు. వాళ్ళ ఓట్లు వాళ్ళు వేయించుకునే ప్రయత్నం, వీళ్ళ ఓట్లు వీళ్ళు వేయించుకునే ప్రయత్నంలో మధ్యలో శ్రీనివాస్ యాదవ్కి ఎక్కడి నుంచి ఓట్లు పడతాయి? మొన్న ఒక డాటా తీస్తే 5,60,000 ఓటర్లు లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. ఈ ప్రభుత్వం, మా ప్రభుత్వం నుంచి, గత ప్రభుత్వం నుంచి. ఏమండి కృతజ్ఞత? మన ప్రభుత్వము చేసిన మేలు హైదరాబాద్ ప్రజలు మర్చిపోరండి. హైదరాబాద్ ప్రజలకు ప్రేమను అందిస్తే ఆస్తినిస్తారు, అట్లాంటి మనస్తత్వం ఉంటుంది. హైదరాబాద్ ప్రజలు ఎవరైనా మంచిగా ఈ ఇరానీ చాయ్ ఏడబుట్టిందండి. 2 కలిస్తే హైదరాబాద్లో కలిస్తే ఒక ప్రేమను పంచుకోవడానికి ఇరానీ చాయ్ సగం తాగుతారు. 1/2 తాగే సంస్కృతి ఇరానీ చాయ్ది, అది ప్రేమ. ఇవాళ కేసీఆర్ గారు 5,60,000 లబ్ధిదారులను ఆడ సృష్టించిండు, వాళ్ళకి మెయిల్ చేసిండు. వాళ్ళు మాకు ఓట్లు వేయరా? ఇంకోటి మీరు అన్నది ప్రశ్న కరెక్టు. వీళ్ళు మతతత్వమే, వాళ్ళు మతతత్వమే. మేము అంటున్నాం కదా అభివృద్ధి అని. ప్రజలకు కావాల్సింది అభివృద్ధి కదా. ప్రజలకు కావాల్సింది ఏంటి? వాళ్ళ ఆర్థిక స్థితిగతులు మెరుగుపడాలి కదా. అది కదా మనం ఆలోచిస్తాము. ఏ తల్లిదండ్రులు ఇవాళ మతతత్వ విద్వేషాలకు మేము సై అని అంటారు? ఏదో అక్కడక్కడ పిల్లలు, ఏదో యువకులు కొత్తగా ప్రపంచాన్ని అప్పుడప్పుడే చూస్తున్న వాళ్ళు ఇట్లాంటి హేట్ స్పీచెస్కు వాళ్ళ భావోద్వేగంగా గురి అయ్యి ఏదో కొని తెచ్చుకొని కేసులు, జైలు పాలవుతారు.
నేను బీజేపీ వాళ్ళు ఇంత ధర్మం అని అంటారు, ఎంఐఎం వాళ్ళు కూడా మతతత్వం అంటారు. ఏం చేసిరని ఈ సమాజానికి నేను అడుగుతా. మీరు మొత్తం రేపే ఎంక్వైరీ చేయండి, ఒక విశ్లేషణ చేయండి. బీజేపీ నాయకులు గుడి కడతా అంటే కూడా 11 రూపాయలు చందా ఇయ్యరు. వీళ్ళు ధర్మం గురించి మాట్లాడతారు. వీళ్ళకు ఖర్చు కానీ ఇది ఏంది అని అంటే మాటలు. ఇప్పటి వరకు ఒక తీరి ఉండే, వాళ్ళ వస్తారు కూడా మాటకారి వాళ్ళు, కానీ పరోపకారి చేసే వాళ్ళది కాదు, వాళ్ళది ఓన్లీ మాటకారి. ప్రతి రాజకీయ నాయకులు కూడా రాజకీయాల కోసం వస్తే సొంత లబ్ధి కోసమే వస్తున్నారు, పార్టీతో పేరుతో గెలుస్తున్నారు, తర్వాత అధికారంలోకి వస్తే ఆ పార్టీలోకి వెళ్ళి పూర్తిగా అక్కడ జాయిన్ అవుతున్నారు. అసలు ఎవరిని నమ్మాలా ఎవరిని నమ్మకూడదు అనేది మాత్రము ప్రధానంగా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ప్రజలు ఆలోచిస్తున్న ముఖ్యమైన పాయింట్ ఇది. అంతేకాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, అందులో చాలామందిని కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారు, చాలామందిని కూడా ఇట్లా హవాలా రూపంలో కావచ్చు, చాలామందిని కూడా బెదిరించారు. ఇవన్నీ చూస్తుంటే బీఆర్ఎస్కి ఎందుకు ఓటు వేయాలి అనేది ప్రధానంగా ప్రజలు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఆలోచిస్తున్న పరిస్థితి. దీన్ని మీరు ఎలా చెప్తారు? ఫస్ట్ ప్రశ్న మీరు అన్నది కరెక్టే. ఎన్నికలకు రాగానే సంఘకర్తగా ఏంది అంటే ఒక క్యారెక్టర్ని ముంగడ చూపెట్టేటోళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద భాషణలు ఇచ్చేటోళ్ళు ఉన్నారు, మాట్లాడేటోళ్ళు ఉన్నారు. కరెక్టే. ఇప్పుడు మీకు ఆ డౌట్ వచ్చింది, కరెక్టే. ఇప్పుడు నేను దేశం గురించి లోకం గురించి మాట్లాడా. గడ్డం శ్రీనివాస్ యాదవ్ నేనేం చెప్తున్నా అదేనండి సార్. గడ్డం శ్రీనివాస్ యాదవ్ ఎవరు, ఈయన నిజాయితీ ఏంది, ఈయన కాంట్రిబ్యూషన్ ఏంటి, ఈయన ఇప్పుడు మాట్లాడుతున్నాడా, ఈయన గత చరిత్ర ఏంది మీరు చూడండి. గడ్డం శ్రీనివాస్ యాదవ్ జీవితం మొత్తం ఇచ్చేదే గుణం కానీ తీసుకునే గుణం కాదు గడ్డం శ్రీనివాస్ యాదవ్ది. ఇవాళ 10 సంవత్సరాల నుంచి దళితవాడలో బస చేసిన, దళితులలో అక్షరాస్యతను పెంపొందించాలని చెప్పి మహిళల దగ్గరని వాళ్ళని చైతన్యపరిచిన, వాళ్ళ పిల్లలను చదివిపియాలని దళితవాడల్లో బస చేసిన తర్వాత ఇవాళ కనీసం లాస్ట్ అకాడమిక్ ఇయర్ 2000 అడ్మిషన్లు కాలేజీలు స్థాపించి 2000 అడ్మిషన్లు ఉచితంగా ఇచ్చిన. 10th పాస్ అయిన వాళ్ళకి ఇంటర్ పాస్ అయిన వాళ్ళకి డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి పీజీ. అంటే ఒక విద్యార్థి ఎంతవరకు చదువుకుంటే అంతవరకు చదివిపించుకునే బాధ్యత నాది అని ముందుకొచ్చి ఆర్థికంగా నేను వాళ్ళ మీద పెట్టుబడులు పెడుతున్నా. ఎందుకు అనంటే సమాజం లోపల ఏ ఉచితమైనా అది వేస్టే, కానీ ఒక్క విద్య ఉచితమే వాడిని నిర్మాణం చేస్తుంది అన్న బలంగా నమ్మేటోని. కాబట్టి విద్య ఇస్తే తదుపరి జీవితం కాదు ఇంకా 10 మందిని నిలబెడతాడు తను నిలబడితే అన్న భావనతోని ఇవాళ లాస్ట్ అకాడమీకి 2000 ఇచ్చినాం. ఈ సంవత్సరం 10,000 మందికి అడ్మిషన్లు అవుతున్నాయి. ఇది మీరు సాక్ష్యాధారాలు కావాలంటే యూట్యూబ్కి పోండి, గోషామల్లో మీరు కెమెరా దింపండి, అడగండి శ్రీనివాస్ యాదవ్ ఇది యాక్టర్ లెక్క చేస్తుండా లే నిజాయితీ ఉందా అడగండి. తర్వాత మీరే టీవీ ముంగట వచ్చి చెప్పండి దాన్ని. ఇంకోటి ఈ ఫోన్ ట్యాపింగ్ ఇవన్నీ నేను ఒక్కటి చెప్తున్నా సార్, మీరు ఒక్కటి అర్థం చేసుకోండి. ఈ తెలంగాణలో ఇప్పుడు మైండ్ గేమే నడుస్తుంది. అన్నీ అయిపోయినాయి, ఉచితాలు అయిపోయినాయి, సంక్షేమాలు అయిపోయినాయి, ప్రభుత్వ పథకాలు ఇంకా ఎటువంటి సేవా కార్యక్రమం ప్రజలకు అందేటివన్నీ అయిపోయినాయి. ఓన్లీ మైండ్ గేమ్ నడుస్తుంది రేవంత్ రెడ్డిది. మైండ్ గేమ్ ఎట్లాంటిది అని అంటే ఈ మైండ్ గేమ్లో మంచి వాళ్ళు పడిపోతారు, మంచి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఇవాళ రేవంత్ రెడ్డి ఏం చెప్తాడు, ఈ ప్రతి పూటకు ఒక్కొక్కటి అంశాన్ని తీసుకొచ్చి ప్రజల ముందు పెడుతుండు. గత ప్రభుత్వం మీద ఇప్పుడు ప్రభుత్వము ఏదో నాకు గత ప్రభుత్వం మీద కొద్దిగా కోపం ఉండే ప్రజలు దూరం పెట్టిండ్రు, పెడితే దాన్ని పుష్కలంగా ఆయన లాభం పొందాలి అన్న ఆలోచన చేస్తుండు. కానీ ఆయనకు తెలియదు, 1 సారి 2 సార్లు 3 సార్లు ఇక అయిపోయి ఆడకని. ఇప్పుడు ఇవాళ మీరు చూస్తున్నారు, మాకు ఈ 4 నెలల లోపల కాంగ్రెస్ గ్రాఫ్ అంతా పడిపోయింది. మీకు అసలు సంచలనమైన నిర్ణయాలు వస్తాయి. హైదరాబాద్లో బీఆర్ఎస్ గెలుస్తుందండి, రాసి పెట్టుకోండి. హైదరాబాద్లో బీఆర్ఎస్ గెలుస్తుంది. ఇటీవల అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ కామెంట్ చేశారు, ప్రధానంగా నాతో పాటు నా సోదరుని జైల్లో చంపాలనే కుట్ర చేస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. ఇది ఎందుకు అక్బరుద్దీన్ చేసి ఉంటారు? మరోవైపు బీజేపీ అభ్యర్థి కూడా ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా హిందుత్వ అంశాన్నే ప్రధాన అస్త్రంగా తీసుకొని ముందుకు వెళ్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? అక్బరుద్దీన్ చెప్పింది అంటే ఆ సమాచారం ఆయన దగ్గరనే ఉండాలి. కానీ యాజ్ ఏ రాజకీయ క్షేత్రంలో బలమైన నాయకుల ఒక రక్షణ అనేది ప్రభుత్వం చూసుకోవాలి. ఎందుకనంటే
నాయకత్వంలో పోటీతత్వం ఉండాలి కానీ శత్రుత్వం ఉండొద్దు అన్నది నమ్ముతాం మేము. రెండోది, మీరు ఎవరు బీజేపీ అంటున్నా, మీకు ఒక్కటి చెప్తాను నేను, మీరు నమ్మండి, ఓవర్ నైటు ఒక స్టూడెంట్ కానీ, ఒక వ్యక్తి కానీ, ఒక సంస్థ కానీ ఓవర్ నైటు గొప్పగా చూడలేము. ఇవాళ నేను మాధవిలత గారు ఉన్నారు, నేను ఆమె గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఒక చిన్న విశ్లేషణ. ఇప్పుడు మాకు చెప్పిన 10 బస్తీలు చెప్పు, మీరు మీ నాయకత్వాన్ని నిరూపించుకోండి అంటున్నారు. నేను అదే అడుగుతున్నా. ఆమెకు బీఫామ్ ముందు వచ్చిందండి, మెంబర్షిప్ తర్వాత వచ్చింది. అలాంటి నాయకత్వాన్ని తీసుకొని వచ్చి పెట్టిండ్రు. పెడితే కూడా ఓకే, ఆ నాయకత్వం ఏమని మాట్లాడాలండి? ప్రజాక్షేత్రంలో మా కేంద్రంలో మా ప్రభుత్వం ఉండే గిరిగిరి మేము చేసినాము అన్నది ఆమె చెప్పుకోవాలి, నన్ను గెలిపిస్తే ఇవి చేస్తాము అన్నది చెప్పుకోవాలి. ఏం చేసినామో చెప్పది, ఎన్నికల తర్వాత గెలిస్తే ఏం చేస్తామో అని కూడా చెప్పది. ఇవి రెండు చెప్పకుండా బాణాలు స్ట్రక్చర్ల మీద, వేరే ధర్మం యొక్క స్ట్రక్చర్ల మీద బాణాలు నువ్వు రువ్వుతే నువ్వు అసలు మానవత్వం ఉందా నీకు? చదువుకున్న ఆమెవు కదా, అసలు ఏమైనా మాత్రం బుద్ధి ఉందా నీకు? సమాజంలో భారతదేశం యొక్క గౌరవాన్ని పెంచడానికి భూమి మీద ఉంటున్నావా, లేకపోతే దిగజారించడానికి భూమి మీద ఉంటున్నావా? ఇదేనా నీ ప్రధాని చెప్పింది? ఇదేనా నీ అమిత్ షా చెప్పింది నీకు? నువ్వు వేరే ధర్మాల గుళ్ళ మీద, నువ్వు స్ట్రక్చర్ల మీద నువ్వు బాణాలు ఇడుస్తావా? ఇడిచి నువ్వు డ్యామేజ్ కంట్రోల్ చేస్తావు. నేను ఏదో బిల్డింగ్కి కొట్టినా ఇదంటారు. మీరంతా అమాయకులా? రిపోర్టర్లు, ప్రజలు అమాయకులా? ఎవరికి నేర్పిస్తున్నావు? మొన్న వచ్చి మాకు నేర్పిస్తున్నావు రాజకీయం. మా పిల్లలతో ఆడుకుంటున్నావు, మా పిల్లల జీవితాలను నాశనం పట్టడానికి వచ్చినావు. అసలు నువ్వు ఎందుకు వచ్చినావు? నీది ఏంది? నీ వేషధారణ ఏంది? ఇదంతా సుడో హిందుత్వ భావాలు. హిందుత్వం అన్నోళ్ళు ఇవి వేసుకోరండి, ఇంతింత బొట్లు కూడా పెట్టుకోరు. మనమంతా హిందువులం. పొద్దుగాల మన ఇంట్లో గుడ్ల మొక్కి, దేవుడా నేను పనికి వెళ్తున్నా, నా పని విజయవంతం కావాలని మొక్కుతాం, ఇంత బొట్టు పెట్టుకుంటాం, తీర్థం తాగుతాం, ప్రసాదం తీసుకుంటాం. ఇవన్నీ డ్రామాలు కాకపోతే ఏంది మాది? ఈ డ్రామాలకు ఒక కథ ఉంది. ఏంది అనంటే ఈమెకు ఒక ట్రిక్ మైండ్లో కూర్చుండిపోయింది. ఏమంటే బీజేపీలో ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు బీజేపీ మెయిన్ స్ట్రీమ్లోకి పోతుండే. ఇప్పుడు ఏమైందంటే ఈ సాధులు ఏదైతే ఈ వేషధారాన్ని వేసుకున్న వాళ్ళు, అక్కడ యోగి ఏం చేసిండంటే ఆ వేషధారణతో హిందుత్వ అనే ఆధ్యాత్మికతతో మెయిన్ స్ట్రీమ్ బీజేపీలోకి వచ్చిండు, ముఖ్యమంత్రి అయ్యిండు. ఇప్పుడు మాధవిలతకు ఈ వేషధారాన్ని వేసుకొని ఇది సాధు సంత వేషాలలో ఇదంతా ప్రచారం చేసుకొని మెయిన్ స్ట్రీమ్ బీజేపీలోకి వచ్చి ముఖ్యమంత్రి కావాలని ఉన్నది ఆమెకు. అమాయకత్వం ఆమె దగ్గర. నేను అంటే ఏంటంటే ఆమె కరుడు కట్టిన వ్యాపారవేత్త. విన్నావా? కాదు, నేను కరుడు కట్టిన హిందుత్వాన్ని. చెప్పండి ఎందుకు సార్, నిరూపించండి అని చెప్పండి. మీరు ఆధారాలు చెప్పాలనా? నేను ఏం చెప్తా, నేను చెప్తున్నాను, నేను కరుడు కట్టిన హిందుత్వవాదిని, ఆమె కరుడు కట్టిన వ్యాపారవేత్త. విన్నారా? ఎందుకు అనంటే నాకు విద్యాసంస్థలు ఉన్నాయి, 17 విద్యాసంస్థలు ఉన్నాయి. దాని పేరు హైందవి విద్యాసంస్థలు. మాధవిలత అన్నీ చదువుకుంది కదా, హైందవ ధర్మం నుంచి అది విశ్లేషణ చేసి ఆ పేరు పెట్టడానికి మేము 2 రోజులు పనిచేసినాం. ఒక 25 సంవత్సరాల కింద చేసి హైందవి విద్యాసంస్థలుగా మేము పేరు పెట్టుకున్నాం. నువ్వు విరంచో ఏదో పెట్టుకున్నావు. నేనా గొప్ప హిందుత్వవాది, నువ్వా? అది నేను ఎప్పుడెప్పుడు సమాజం లోపల ఏదైతే విఘాతాలు కలుపుతున్నప్పుడు, ప్రజలకు ఏదైనా ఇక్కట్లు పడుతున్నప్పుడు, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నప్పుడు, ఆరోగ్యంగా ఇబ్బందులు పడుతున్నప్పుడు సామాజిక స్పృహ ఉన్నవాళ్ళు బయటికి వచ్చి సేవ చేయాలన్నది మన ధర్మం నేర్పిన పాఠం. అయితే నేను ఏం చెప్తున్నా అంటే అలాంటి సందర్భంలో కరోనా లోపల అప్పుడు మాధవిలత ఎవరికి తెలియదు. ఎందుకంటే కుట్రలు కుతంత్రాలు నాయకుల మీద చేస్తారు, చలో అనుకున్నాం. ఎందుకంటే ఆమె నాయకురాలుగా ఎదుగుతుంటే నా మీద ఎట్లయితే అవుతాయో గట్ల ఆమె మీద అయినట్టు సందర్భాలు లేవు. ఎందుకంటే ఆమె ఎవరు కూడా మీకు తెలియదు, నాకు తెలియదు. ప్రజల నుంచి ఫిర్యాదులు పోయినాయి. కరోనాకు మాకు దండిగా వీళ్ళు బిల్లులు వేస్తున్నారు సార్, 2 కోట్లు 3 కోట్లు తింటున్నారు అని అంటే ప్రభుత్వం వచ్చి నీకు సీజ్ చేశారు. అప్పుడు హూ ఇస్ మాధవిలత? నోబడీ నోస్. గడ్డం శ్రీనివాస్ యాదవ్ నిజంగా తన వ్యాపారాలు కాపాడుకోవడానికే రాజకీయాలకు వచ్చారా? ఒకవైపు బీఆర్ఎస్ దోస్తిగా ఎంఐఎం కొనసాగుతున్న
ఆరోపణల నేపథ్యంలో మరి శ్రీనివాస్ యాదవ్ కాన్ఫిడెన్స్ ఏంటి? శ్రీనివాస్ యాదవ్ గారు, మీ ఫాదరు ఇప్పుడు మీకు ప్రత్యర్థిగా ఉన్న అసద్ ఫాదర్ ఇద్దరు ఒకేసారి కౌన్సిలర్లై అడుగుపెట్టిర్రు, ఒకే బండి మీద పోతున్నాయని చెప్పారు. మరి ఎందుకు మీకు డిఫరెన్స్ వచ్చినాయి? ఆ పార్టీ అనుబంధంగా ఎందుకు లేరు? బయటకి ఎందుకు వచ్చి టీఆర్ఎస్ నుంచి ఎందుకు పోటీ చేస్తున్నారు? అయ్యో, రాజకీయ భార్యాభర్తలు ఉంటేనే డిఫరెన్సెస్ వస్తాయి, రాజకీయ పార్టీలు ఉన్నాక డిఫరెన్సెస్ రావండి. అయ్యో, అంతిమంగా ఆ పార్టీ కానీ మా పార్టీ కానీ ప్రజలకు ఎట్లా దగ్గర కావాలి, ఎట్లా సేవ చేయాలన్నది దాని మూలాలు. అయితే కొన్ని ఉంటాయి, నాయకునికి ఏ లైన్ ఇస్తాడో ఆ లైన్లోనే వెళ్ళాలి కదా. కేసీఆర్ గారు మాకు ఈ లైన్ ఇస్తే ఆ లైన్లోనే మేము వెళ్తాం. ఎందుకు వచ్చినాయంటే ఇంకా విడమని చెప్పేది కేసీఆర్ గారు, కానీ మాకు ఒక లైన్ తీసుకుని పోతాం, దాని లోతుగా ఎందుకు పోతాం మనం. ఇవాళ మనకు ఎంఐఎంతో ఎటువంటి లేదు, గో హెడ్ అనుకో గో హెడ్ అవుతాం, పోరాడంటే పోరాడతాం అంతే. మాధవీలత ఎలా వ్యాపారాలని కాపాడుకోవాలనేసి రాజకీయాల్లోకి వచ్చారు, మీరు కూడా మీ విద్యా సంస్థల్ని అలాగే మీ రెస్టారెంట్లని కాపాడుకోవటానికే రాజకీయాల్లోకి వచ్చినట్టే కాదు సార్. ఇప్పుడు సమాజం లోపల ఏవి తీసుకుపోలేమమ్మా, డబ్బులు అస్సలు తీసుకుపోలేము. నా పిల్లలకి చెప్తా, నేను ఏదైతే సంపాదించినో నేనే కరగకూడదు. మా నాయన అదే చేసిండు, నేను అదే చేస్తా. నా పిల్లగానికి మళ్ళీ ఏబిసిడి నుంచే సంపాదించుకోవాలి వాడు. మా దగ్గర ఒక చరిత్ర, మా తాత మా ముత్తాత, ఇప్పుడు అందరూ అంటారు కదా తాత ముత్తాత ఆస్తులని. మా తాత ముత్తాత ఎట్లా ఉంటారంటే, మా ముత్తాత సంపాదించిండంట, ఖర్చు పెట్టిండంట, మళ్ళీ వాళ్ళ పిల్లలకు మళ్ళీ సంపాదించుకున్నాడట. మా తాత కూడా సంపాదించినట్ట, ఖర్చు పెట్టిండట. మా నాయన కూడా సంపాదించిండు, ఖర్చు పెట్టిండు. మేము ఇప్పుడు చెప్తున్నాము, హైదరాబాద్లో మాది చాలా పెద్ద పేరు, యాదవులు అన్నటోళ్ళు అందరూ మా కిందనే పనిచేస్తుండే. తక్కువ చేసి చెప్తలేను, వాళ్ళు గొప్ప నాయకులు కూడా అయిపోయింది. ఇప్పుడు మా ఫాదర్ కింద వస్తుండే, మా ఫాదర్ కూడా డబ్బులు సంపాదించాడు, ఖర్చు పెట్టేసాడు. మళ్ళీ మాకు జీరో నుంచి చేసాడు. నేను డబ్బులు సంపాదించిన నేనే ఖర్చు పెడతాను. మా కొడుకుకి ఏమి ఆయననే సంపాదించుకొని ఆయనే ఖర్చు పెట్టాలి. నేను ఇయ్యడానికే ఈ భూమి మీద నడుస్తున్నా, ఇయ్యడానికే ఈ భూమి మీద ఉన్నా నేను. నాకు ఏమన్నా కాలేజ్ నడిపిస్తే ఏమన్నా 420 జాబులు అవి ఏమన్నా ఏమంటారు, అది బేగం బజార్ అంటే ఎక్కడెక్కడ డూప్లికేట్. చాలా మంది విద్యా సంస్థలు నడిపే వాళ్ళందరూ కూడా రాజకీయాల్లోనే ఆల్టర్నేట్ గా ఎంచుకుంటున్నారు కదా సార్. ఆ ఉద్దేశంతో ఆమె కూడా వైద్య పరంగా ఆమె కూడా రాజకీయాల్లోకి వచ్చేటచ్చు కదా. నేను ఆమెను ఆహ్వానిస్తున్నా, కానీ ఆమె ఒక జోకర్ గా క్రియేట్ చేస్తున్నారు కదా సార్. జోకర్ అనేసి. జోకర్ కాదమ్మా, కోవై సరళ ఉన్నది ఒక యాక్టర్. కోవై సరళ కన్నా తక్కువ, కోవై సరళ కన్నా ఎక్కువ, బ్రహ్మానందం కన్నా తక్కువ. పోనీ ఆయనతో కూడా ఏమని పోల్చలేము, ఆయన గొప్ప నాయకుడు, కానీ ఆయన దగ్గర 2 షేడ్లు ఉన్నాయి, ఈమె దగ్గర ఒకటే షేడ్ ఉన్నది. కరెక్ట్. కానీ 40 సంవత్సరాలుగా పాత బస్తీలో ఎంఐఎం గెలుస్తూ వస్తుంది. పురుషులు చేయింది నేను మహిళగా చేస్తా అంటే, మర్ద్ జో నైకియా మే ఔరత్ కర్తాం కర్కే దిఖాతాం అని ఆమె అంటా ఉంది. ఏంటి మరి? అంటే పురుషులను తక్కువ చేసి చూపెడుతుందా ఆమె అర్థం? సరే, రేపు ఓట్లు వస్తే పురుషులే జవాబిస్తారు. మరి ఇప్పుడు మేమేమో మహిళలను ఒక శక్తివంతురాలుగా మేము వాళ్ళను స్వీకరిస్తాము, ఆహ్వానిస్తాం, మన ధర్మం కూడా చెప్తుంది. ఇవాళ పురుషులను తక్కువ చేయమని కాదు కదా అక్కడ. నేను ఆమెను ఒకటే చెప్తున్నా, ఆమె రాజకీయాలకు వచ్చింది, ఆమె గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిగా. ఆమె ఇప్పుడు ఉన్న బరి లోపల 4 ఉన్నామా, ఇప్పుడు 4 అయినా కూడా వచ్చింది కదా. ఆమె సేవ నథింగ్, నిల్. ఆమెది ఏంది అని అంటే, మేము కానీ ఇంకా ఎంఐఎం ఏదో గొప్పగా చేసి ఉంటాం ప్రజలల్లో. ఆమె ఏం చేయకుండా మాటకారితనంతో వస్తే దాని గురించి మనం చర్చ చేస్తే ఇక మన అనుభవం అంతా వేస్ట్. నేను మాధవీలత గారిని సూటిగా అడుగుతున్నా, రేపు పొద్దున మాధవీలత భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్లో గర్భగుడిలోకి వచ్చి ఆ లక్ష్మీ అమ్మవారి మీద ప్రమాణం చేసి బీజేపీకి ఎంఐఎం బి టీమ్గా పని చేస్తలేదు అని చెప్పి ప్రమాణం చేయగలుగుతుందా? నేను చేస్తాను. బీజేపీకి బి టీమ్గా ఎంఐఎం ఉందని నేను ప్రమాణం చేస్తాను. నువ్వు ధర్మాన్ని నమ్ముతావు కదా, ఒకటే మాట మీదకి వచ్చేద్దాం. మీరే టైం ఫిక్స్ చేయండి, మీరు ఇక్కడ రిపోర్టర్లు. ఆమె నేను 12 గంటలకు రమ్మంటే 12 గంటలకు వస్తా, ఎంత పని ఉన్నా. ఏ టైం అన్నా ఆమె ఎక్కువ ఏంటంటే ఎక్కువ చెప్పుకుంటుంది, నాకు బిజీ అని అంటుంది. ఏ టైం అన్నా ఒక ½ అన్ అవర్కు ఆమె టైం టేబుల్గా నేను నడుస్తా, నేను వస్తా ఆమె వెంబడి. ఆమె ప్రమాణం చేయాలి గర్భగుడిలో ఉండి. మీ అభ్యర్థిత్వాన్ని మీరు విత్డ్రా చేసుకుంటారా? విత్డ్రా చేసుకుంటాం.
పోటీ నుంచి తప్పుకుంటారు. తప్పుకుంటా నేను అది ఎట్లా నాకు దానికి దాన్ని ఏంటి అంటే దాని ప్రొసీజర్ అయితే నాకు తెలియదు, కానీ నా మనసులో నుంచి అయితే అంత ఆవేదన వస్తుంది. అది 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 వాస్తవంగా నిరూపణ అవుతుందా కదా అన్న కూడా నాకు తెలియదు. మీరు అనగానే నేను అంటున్నా, నేను కూడా ప్రమాణం చేస్తున్నా కదండి, ఆమెను చేస్తుందా, మా ఇద్దరిది నిజాయితీని అడగాలి, ఆమె ఇట్లా పెట్టాలి. కేవలం మాధవీలతను మాత్రమే టార్గెట్ చేసి ఇప్పటివరకు చెప్పారు. అసదుద్దీన్ ఓవైసీని ఎందుకు టార్గెట్ చేసి, అసలు ఎందుకు అంటే ఆయన బాగా ఒక హైదరాబాద్ ఎంపీని డెవలప్ చేశారా? ఎందుకు అసదుద్దీన్ ఓవైసీ మీద ఇంతవరకు కూడా ఈ ఓవరాల్ ఎపిసోడ్లో ఒక్క మాట కూడా ఎందుకు చెప్పలేకపోతున్నారు? అది కాదు, ఒకటి ఏడికి మొదలైందో చూద్దాం. ఇవాళ నేను ఒక్కడే చెప్తున్నా, తెలంగాణలో ట్రెండింగ్ ఉన్నది మాధవీలత. నిన్న దానికి కాదంటలేను, ఆమెకు నేను ఒక్కటిసారి చెప్పిన ట్రెండింగ్ ఉన్నది మాధవీలత. నేను ఒక మాటకు మాటలా ఏమైంది ఆమె, అసలు శ్రీనివాస్ యాదవ్ అమాయకుడు అండి. మీకు ఆ వీడియో పంపిస్తాను. శ్రీనివాస్ యాదవ్కి ఏం మాట్లాడినో తెలియదు, పేపర్ చదివి అలవాట్లేదు, అసలు పబ్లిసిటీ ఎట్లా చేసుకోవాలో శ్రీనివాస్ యాదవ్కు తెలియదు అని అన్నది. నేను ఆ వీడియో పంపుతా, ఇంకా ఏం కావాలి నాకు అన్నది ఆమె. శ్రీనివాస్ యాదవ్కు పబ్లిసిటీ చేసుకునేది తెలియలేదు అని అన్నది. కరెక్టే. ఇప్పుడు నేను ఆమెను ఎందుకు అంటా అండి, మీరు అడిగితే నేను జవాబిస్తున్నా, మీరు ఎందుకు అడుగుతున్నారు? ఆమె ట్రెండింగ్లో ఉన్నదని ఆమె రోజు ఆమెను కనను. అసదుద్దీన్ ఇంతసేపటి తర్వాత నువ్వు అడుగుతున్నావు, ఇంతకు ముందు అడిగితే అసదుద్దీన్ గురించి మాట్లాడుతుంటే నేను ఆమె గురించి పక్కన పెడదాం. ఇప్పుడు 10 ఏళ్ళు మీ ప్రభుత్వం అధికారంలో ఉంది. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ పార్లమెంట్కి మీరు ఏం చేశారు? ఇప్పుడు మీరు గెలిస్తే ఏం చేయబోతారు కొత్తగా? ఇది ప్రశ్న. 10 ఏళ్ళల్లో మా సారు షాదీ ముబారక్ ఇచ్చిండు, కళ్యాణ్ లక్ష్మి ఇచ్చిండు, ఆరోగ్యశ్రీ ఇచ్చిండు, ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిండు, దళిత బంధు ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండు, ఇవన్నీ ఇచ్చిండు. నేను అదే చెప్పిన ఇంతకుముందు, 5,60,000 మంది వివిధ స్కీమ్లు పొందిన వాళ్ళు ఉన్నారు. ఇది మా సారు మా పార్టీ సంక్షేమాలలో ఒక విప్లవం తీసుకొచ్చి ప్రజలకు మేలు చేసింది. ఇది ప్రజలందరూ గుర్తించిండ్రు. 2 సార్లు మాకు అవకాశం ఇచ్చారు. నేనేం చేసిన అంటారా? ఇంత అభివృద్ధి చేశానని చెప్తున్నారు కదా, ఇంత అభివృద్ధి చేస్తే లాస్ట్ ఎలక్షన్స్లో మీకు ఒక్క సీటు కూడా ఎందుకు రాలేదు? ఏడా హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో నేను అది వేరే ప్రశ్న. మళ్ళీ నేను ఇప్పుడు చెప్తున్నా, నేను ఏదైతే చేసినానో, ఇప్పుడు మా సార్ అది చేసినా, మా సంక్షేమం చేసిండు. ఇప్పుడు నేను గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ ద్వారా 10 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నా. నేను విద్య మీద నిర్మాణాత్మకంగా పనులు చేస్తున్నామ్మా. నేను దళితవాడలో బస చేసి అక్షరాస్యత పెంచిన విద్య ప్రతి ఒక్కరికి అవసరమన్నా ఆవశ్యకత అన్నా వాళ్ళకు విద్యావంతులు చేయడానికి పూర్తిగా నా సంస్థలలో నేను వాళ్ళకు ఉచితంగా చదివించుకుంటున్నా. ఆ తర్వాత విద్య పూర్తయినాక వాళ్లకు ఎంప్లాయ్మెంట్ జాబ్ మేళా పెట్టిన. నేను ఎప్పుడు పెట్టిన జాబ్ మేళా? సంవత్సరం అయిపోయింది. నేను ఎప్పుడు ఉచితాలు ఇస్తున్నా? 10 సంవత్సరాల నుంచి ఇస్తున్నా. ఇది ఇప్పుడు ఒకసారి మీరు అడిగారు కదా, ఇవి ఎన్నికల ముందు మాట్లాడే విషయాలు కావు. ఇవాళ యూట్యూబ్లో కూడా నిక్షిప్తమైనవి అవి చూసుకోవచ్చు. యూట్యూబ్లో నిక్షిప్తమైనవి చూసుకోవచ్చు. అది మా క్రెడిబిలిటీ, అది మాది ఏంటి అంటే మా బలం అది. ఇప్పుడు మీరు అన్నది ఆమె లెక్క నేను ఏదో ఏ ఆధారాలు లేకుండా ఆమెను అంతా మీరు హైప్ ఇస్తుంటే నేను ఆ మాటకు నేను వ్యతిరేకిస్తున్నా, అంతేగాని రెండోది ఇంకేం అడిగారు మీరు. నేను నా పార్టీ చేసింది చెప్పినా, నేను చేసి చెప్పినా. మీరు అన్నారు ఇంకో 1 సీటు కూడా ఎందుకు రాలే. ఇప్పుడు మీరే అన్నారు 70% ముస్లింలు ఉన్నారని. మా సార్ 2 కన్నులు ఇద్దరిని పెట్టుకున్నాం, 2 కన్నుల లెక్క చూసిండు 2 మతాలను. ఇంకా అన్య మతాలను కూడా గుండెలో పెట్టుకున్నాడు, కడుపులో పెట్టుకున్నాడు, చేసిండు. ఇది ఎవరు కాదన్నారు. మీరు స్టేడియంలో చూస్తే క్రిస్మస్కు బట్టలు వంచుతుండే, ఈద్ మిలాదులకు బట్టలు వంచుతుండే. ఇవాళ మీకు ధర్మం అంటే ఇది మీరు అర్థం చేసుకోండి. మీకు తెలుసో లేదో, అవగాహన ఉందో లేదో, మీకు సమాచారం ఉందో లేదో. నేను 30 ఏళ్ళ రాజకీయం లోపల మా దగ్గరికి ప్రతిసారి ఏదైనా పండుగలు పబ్బాలు అయితే చందాలకు వస్తారు, మేము ఇస్తాం. బోనాల పండుగకి నేను అనుకుంటా హైదరాబాద్ సికింద్రాబాద్లో కలిపి ఒక 1000 సంఖ్యలో గుళ్ళు ఉంటాయి, 1000 సంఖ్యలో. అంటే నేను చెప్తున్నా, మీ మారుమూల ఇయ్యాల పోయి మీరు మీ ఇంటి పక్క గుడిని అడిగితే చెప్తారు. మారుమూల గల్లీ లోపల కూడా ఒక గుడి ఉంటే ఆ స్థాయిని బట్టి 11,000 నుంచి 50 లక్షల దాకా ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉంది అని అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం. బోనాల జాతరకు ఎవరిచ్చిరండి? నువ్వు హిందూ అన్నావు, ఇంతకన్నా గొప్ప హిందువాది ఉంటాడా? గల్లీలో ఉన్న గుడ్లకండి, అక్కన్న మాదన్న గుడికి 10 లక్షలు, ఈ భూదేవి తల్లి గుడికి 25 లక్షలు, మళ్ళీ పక్కకున్న గుడికి మీ గల్లీలో కూడా ఏదైనా గుడి ఉంటే మేము అడగండి, ఆడ 11,000. అన్ని గుళ్ళకు డబ్బులు ఇచ్చిండ్రు.
అట్లా ఒక్కసారి కాదు, ప్రభుత్వం ఉన్నన్ని రోజులు ఇచ్చిర్రు. ఇంకా ధర్మ పరిరక్షణ విషయానికి వస్తే ఇంతకన్నా వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు చేస్తారా ఇట్లాంటి పనులు? సార్ ఇంకో ప్రశ్న, మీరు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మస్లిస్తో దోస్తీ ఉన్నారు, మీరు అధికారం నుంచి వెళ్ళగానే మాకు దోస్తీ లేదని అంటున్నారు, అది ఎంతవరకు కరెక్ట్? నేను ఒకటి ఏం చెప్తున్నారు కన్నా, దోస్తీ ఉంది లేనిది ప్రజల అజంప్షన్ అవుతుంది. అది ఏంది కానంటే గతంలో ఉన్నారు కాబట్టి అట్లా. నువ్వు అడు అసదుద్దీన్ ఏం చేసాడండి? అసదుద్దీన్ ఒక ఫెయిల్యూర్ లీడర్. సమీకరణలు ఇప్పుడు రాజకీయంగా ఇది వేరే చర్చ. ఇది ఇప్పుడు రాజకీయాలన్నీ సమీకరణల వ్యూహాలు ఉంటాయి. అప్పుడు మాకు మా నాయకుడు వాళ్ళతోని దోస్తీ కట్టిండు, ఓకే. ఇప్పుడు దోస్తీ ఉందా లేదా అన్నది మీది. మాకు దోస్తీ ఉంది లేదు కాదు. నాకు గడ్డం శ్రీనివాస్ యాదవ్కి ఎప్పుడైతే టికెట్ ఇచ్చిండో, ఎందుకంటే బలమైన నాయకునికి ఇచ్చిండు, ఎవరికైనా XYZకి ఇస్తే అది మీరు అనుకోవచ్చు దోస్తే ఉందని. ఇప్పుడు దోస్తే ఎట్లుంటుందండి? ఏ సమీకరణలు ఏ ఎన్నికలకు ఆ ఎన్నికలకు సమీకరణలు ఉంటాయి. ఇప్పుడు మీరు చూడండి, నరేంద్ర మోడీ మీరు ఆంధ్రాలో మొన్నటిదాకా జగన్తో ఉండే కదా, ఎన్నికల ముందు మళ్ళీ చంద్రబాబు అయ్యిండు కదా. ఇప్పుడు మీరు అంటారు జగన్, ఇప్పుడు ఆ ప్రశ్న ఉత్పన్నం కాదు రాజకీయాలలో ఉన్న వాళ్ళు, అంటే అది అవగాహన ఉన్న వాళ్ళకు. ఎందుకంటే ప్రజాక్షేత్రంలో ఎవరితో దోస్తీ కడితే మనం ఇంకెక్కువ ప్రజలకు మేలు చేయగలుగుతాం, ఎవరిని వదులుకుంటే ఇంకెక్కువ మనం ప్రజలకు మేలు చేయగలుగుతాం అన్నదే కొలమానం. సార్ మీరు 0 నుంచి స్టార్ట్ అయ్యామని చెప్తా ఉన్నారు. మల్లారెడ్డి లాగా మీరు కూడా పాలు పూలు ఏమైనా అమ్మిరా? ఇప్పుడు కోట్లకు పడగెత్తారు. చిచ్చి మీకు అందరికీ నేను చెప్తా, మల్లారెడ్డి మా నాయన దగ్గర పాలు వస్తుండే. ఇది చెప్పన్నా, మల్లారెడ్డి గారు పాలు వస్తుండే వాళ్ళ నాయన, మా నాయనకు అమ్ముతుండే పాలు. మాజీ మంత్రి మల్లారెడ్డి సార్, నేను ఫోన్ నంబర్ గడ్డం శ్రీనివాస్ యాదవ్ అని ఇవాళ ఫోన్ చేసి అనండి, ఇది రీల్ ఆయనకు చూపెట్టండి. మాకు హైదరాబాద్ సికింద్రాబాద్కి పాలు వస్తుండే, మాకు అంజన్ కుమార్ యాదవ్ తీసుకొస్తుండే, ఎగ్గు మల్లేశం తీసుకొస్తుండే, భిక్షపతి యాదవ్ తీసుకొస్తుండే, మల్లారెడ్డి కూడా మాకు పాలు అమ్ముతుండే. ఇంకోటి చెప్తా, ఇది సత్యం, ఇది అడగండి. రెండోది, మల్లారెడ్డి మీకు అదే కదా లోతుగా ఎట్లున్నదో గట్టని తీసుకోరు. మల్లారెడ్డి పూలు అమ్మలే పాలు అమ్మలే. ఎట్లా పూలు అమ్మిండు అని అంటే వాళ్ళకు వాళ్ళ నాయన పెద్ద ల్యాండ్లార్డు, అది ఉట్టిగా ఉండనీయకుండా మల్లారెడ్డి పూల వ్యాపారం చేసిండు. పూలు అమ్మినంటే మీరేమనుకుంటారు? ఈ సైకిల్ మీద అమ్ముకునేటోళ్ళు లెక్క మల్లారెడ్డి వచ్చింది అనుకుంటున్నారు. అయ్యో పాపం, మీకు తెలియదు. మా అందు గురించి హైదరాబాద్ వల్ల పక్క హైదరాబాద్ వల్ల మమ్మల్ని అడగారు. అంత బోకస్ మల్లారెడ్డి అంటే నా పార్టీ ఆయన. మీరు మీ ఆలోచన బోకస్ అంటున్నా. ఆయన ఇట్లా సైకిల్ దొక్కుంటా మల్లెపూలు అని అమ్మి రాలే. ఆయన ఏంది అంటే ఆయనకు ల్యాండ్స్ ఖాళీగా ఉండే, వాళ్ళ నాయన ఉన్న, ఆయన పేరు కూడా మల్లారెడ్డి, చాలా పెద్ద తెలివిమంతుడు, ల్యాండ్లు అన్నీ సంపాదించి పెట్టిండు. మల్లారెడ్డికి వచ్చినాక మల్లారెడ్డి దగ్గర మంచి ఫాస్ట్ కదా, ఎనర్జీ మంచిగా తెలివి కదా, ఆ తెలివితో ఏం చేసిండు, వాళ్ళు ఖాళీ ల్యాండ్లల్లో ఏం లేక ఉట్టిగా అయిపోతుందని పూల తోటలు పెట్టుకుండు. 2 పాల వ్యాపారం అయితే వాళ్ళది ముందు నుంచి ఉండే. అది కూడా పాల వ్యాపారం అంటే ఏదో సైకిల్ మీద క్యాన్లు కట్టుకునేది కాదు, పెద్ద ప్రొడక్షన్. అప్పుడు మాకెందుకు అమ్ముతుండే అంటే మాది వాళ్ళకనే పెద్ద ప్రొడక్షన్. వాళ్ళు తాజ్మహల్ హోటళ్ళు, కామత్ హోటళ్ళు, టీబీ హాస్పిటళ్ళు, ఉస్మానియా హాస్పిటళ్ళు, ప్లస్ ఇక్కడ ఉన్న పెద్ద పెద్ద హాస్పిటల్ ఏవైనా మాకుండే టెండర్సు. మా ఫాదర్ చేస్తుండే. అయితే మాకు తక్కువ పడ్డప్పుడు వాళ్ళు పాలు మాకు ఇస్తుండే. మేము పెద్ద ఇప్పుడు బాలాజీ రతన్లాల్ అనే పెద్ద స్వీట్ షాప్ అది హైదరాబాద్లో 50s అలా మా ప్రొడక్షనే పోతుండే మా నాయనది. సో మల్లారెడ్డి వాళ్ళు మాకు ఇస్తుండే. మా నాయన చాలా పెద్ద వ్యాపారవేత్త ఉండే, సామాజిక సేవాకర్త ఉండే. అంటే డబ్బులు సంపాదించి ఖర్చు పెట్టాలంటుండే మా ఫాదర్, అంతే. దాదాపు 200 నుంచి 300 లీటర్లు పాలు మాత్రమే నేను ఇతరుల నుంచి తీసుకునేది, 1000 లీటర్లు నేను పోసేది అని చెప్పేది. అంటే ఆ 1000 లీటర్లు మీకే పోసేదే సార్ కల్తీ చేసిన పాలు? కల్తీ కాదు. ఏమవుతుందంటే ఇప్పుడు మీరున్న రిపోర్టర్లు ఒక దగ్గర మీరు పోకపోతే ఆ ఐటమ్ క్యారీ చేయకపోతే వేరే దగ్గరికి తెచ్చుకుంటారు కదా, తెచ్చుకొని మీరు క్యారీ చేస్తారు కదా. గట్లనే మాకు దగ్గర ఎప్పుడైనా ఎక్కువ అవసరం ఉంటే వాళ్ళు మాకు వస్తుండే. మా దగ్గర ప్రొడక్షన్ బాగుంటుండే. నేను పేరు చెప్పినా కదా మీకు, 3-4 రాజకీయ నాయకుల పేరు చెప్పినా కదా, వాళ్ళు ఆ స్థాయి నుంచి కష్టపడి వచ్చారు. మల్లారెడ్డి కాదండి,
నేను ఇప్పుడు చెప్పిన అంజన్ కుమార్ యాదవ్ గారు చాలా కష్టపడి పైకి వచ్చిండ్రు, ఎగ్గు మల్లేష్ గారు చాలా కష్టపడి పైకి వచ్చిండ్రు, భిక్షపతి యాదవ్ గారు చాలా కష్టపడి పైకి వచ్చారు. వీళ్ళందరూ మా నాయన సేట్ అంటుండే, అప్పుడు సేటే అంటుండే. ఇప్పుడు పటేల్ ఎట్లా అంటే అప్పుడు సేట్ అంటుండే. మల్లారెడ్డి గారు అప్పుడు మాకు సమకాలీకుడుగా ఉండే డబ్బులల్లా మా నాయనని ఎప్పుడు స్టేట్ అనలే, కానీ వాళ్ళు మాకు పాలు పోస్తుండే, ఎందుకంటే మా దగ్గర వచ్చి అమ్ముతుండే. టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మీ పైన కూడా కొన్ని కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా కోటి మహిళా ప్రిన్సిపల్ మీ పైన ఫిర్యాదు చేశారు. గడ్డం శ్రీనివాస్ యాదవ్ తన అనుచరులతో నన్ను బెదిరించే ప్రయత్నం చేశారని. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అందరూ రాజకీయ నాయకుల్లాగానే అధికారాన్ని అడ్డం పెట్టుకొని మీరు బెదిరింపులకు పాల్పడే ప్రయత్నం చేశారా, అధికారాన్ని దుర్వినియోగం చేసే ప్రయత్నం చేశారా? అసలు ఏమి జరగలేదు. అక్కడ నేను పోయినా, తనతో మాట్లాడిన తర్వాత తను నాకు కొద్దిగా బాధాకరమైన ఒక మాట అంటే నేను కూడా ఏమన్నానంటే సరే అని నేను బయటికి వచ్చిన. దాన్ని అక్కడ ఉన్న కొద్దిమంది గోషామైల్లో ముఖ్య నాయకులు, బీజేపీ ముఖ్య నాయకులు తన దగ్గరికి వెళ్ళి శ్రీనివాస్ యాదవ్ చాలా ఈ మధ్యలో చాలా విపరీతంగా ఫేమ్ అయిపోయాడు, డ్యామేజ్ చేయాలి అని 3 రోజుల తర్వాత నా మీద కంప్లైంట్ ఇప్పించి కేసు పెట్టనీకే ప్రయత్నం చేశారు. నేను ఆమెను గౌరవించిన, మహిళ అని ఒకటి గౌరవించిన, రెండోది ఆమె ఎస్సీ సామాజిక వర్గం నుంచి వచ్చిన ఆమె, ఒక వైస్ ఛాన్సలర్. అసలు ఏమీ లేని దానికి ఏదో చెప్తుంది తన విజ్ఞతకే వదిలేసిన, ఒక చదువుకున్న వ్యక్తి ఆమె విజ్ఞతకే వదిలేసిన. అది కేసు పోలీసు వాళ్ళు బనాయించిండ్రు, నేను యాక్సెప్ట్ చేసిన. నేను నా కేసు కూడా ఇంకా నా దగ్గరనే ఇప్పుడు నడుస్తుంది. తర్వాత ఆమెనే రిగ్రెట్ అయ్యి మనం కాంప్రమైజ్ చేద్దాం సార్ అని అంటే ఓకే అని చెప్పినాము. ఇప్పుడు కూడా ఆమె చేస్తే ఓకే, లేక ఆమె తన వైపు నుంచి వచ్చింది నాకు, నేను కాదు. అంటే అది చిన్న విషయం కాబట్టి నేను చెప్తున్నా, అది నథింగ్. కానీ కేసు అయిన మాట వాస్తవం. రాజకీయాలకు వద్దాం. హైదరాబాద్ నగరంలో అంటే మరీ ముఖ్యంగా హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ చాలా బలహీనంగా ఉంది మొదటి నుంచి, ఆవిర్భావం నుంచి. దాంతోపాటు శ్రీనివాస్ యాదవ్ను టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత చాలామంది నేతలు పార్టీ నుంచి బయటికి పోతూ ఉన్నారు. ఏంది అంటే ఈ ఎన్నికల్లో మిమ్మల్ని బలి చేయడానికి మీకు టికెట్ ఇచ్చారా, మరి ఏంటి? ఇప్పుడు ఇవన్నీ నోషన్ ప్రశ్నలే అడుగుతున్నారు. అంటే పర్సెప్షన్ తీసుకొని అడుగుతున్నారు, కానీ నిజాయితీలకు ఓతలేరు, అంటే నిజానికి ఓతలేరు. ఓన్లీ పైవే తీసుకుంటున్నారు. ఇప్పుడు మల్లారెడ్డి విషయం కానీ ఇంకా వేరే విషయాలు కానీ. ఇప్పుడు మీరు చెప్పండి సార్, నాకు మీరు అడిగారు కదా, 10 పేర్లు చెప్పండి బయటికి పోయిన వాళ్ళు. చెప్పండి, మీరు 10 పేర్లు చెప్పండి, ఎవరెవరు బయటికి పోయారు. నందకుమార్ సార్ మీరు 10 పేర్లు చెప్పాలంటే ఇబ్బంది పడాలి, అట్లా ఉంది పరిస్థితి. ఏంటంటే ఇది మైండ్ గేమ్ రేవంత్ రెడ్డిది. అరే అయిపోయింది బీఆర్ఎస్ పని అయిపోయింది, అందరు పోతురు. జిహెచ్ఎంసీ మేయర్ పోయింది, దాని నాగేందర్ పోయిండు. సార్ మా దగ్గర 80% నాయకత్వం ఉంది సార్. కేసీఆర్ గారు ఒక కర్మాగారంలో ఎట్లయితే ప్రొడక్షన్ వస్తుందో అట్లా నాయకుల కర్మాగారాన్ని సృష్టించిండు. అడుగడుగున నాయకత్వాన్ని పెంచిండు, అడుగడుగున నాయకులను సృష్టించిండు. అందులో 80% మా దగ్గర ఉన్నది. మీరు 0.1% కూడా పోయినా కూడా నథింగ్. వాళ్ళు ఎంతమంది సార్, ఇప్పుడు నా నియోజకవర్గం ఎంతోమంది ఉన్నారు, నా దగ్గర 2 కార్పొరేటర్లు పోయారు. వాళ్ళని ఎవరు మేము మాట్లాడుకుని కూడా మాట్లాడుకున్నాం, చాలా మంచిగా అయిపోయింది. మా దగ్గర కారు ఓవర్ఫ్లో కదా. ఇవాళ ఇప్పటికీ స్టిల్ టుడే 80% నాయకత్వం మా దగ్గర ఉంది. 20% నాయకత్వమే మీకు సిటీలో పంచుకున్నారు వీళ్ళంతా, కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇంకా ఏదన్నా పార్టీలు ఉంటే. అంటే కారు ఓవర్లోడ్ అయిపోయి మొన్న ఎన్నికల్లో ఆగిపోయింది కాబట్టి కొంతమంది దింపేస్తున్నారు. మళ్ళీ మీరు ఇట్లా అంటారు అట్లా అంటారు, వాళ్ళే పోతున్నారు కదా. పొమ్మంటున్నాను సార్, ఏమంటున్నాను పోనీ ఇప్పుడు నా ఒక నాయకుని దగ్గర పనిచేసినప్పుడు ఆయన విలువ తెలియదు. తీరిగ్గా తీసుకున్నారు, పదవులు అనుభవించారు. ఇప్పుడు ఏంది, ఇప్పుడు ఖాళీగా కూర్చోమంటే కూర్చోరు వాళ్ళు. ఇప్పుడు వ్యాపారస్తులకు రోజు బోని కావాలి కదా, వీళ్ళంతా బోని బాపతోళ్ళు. వీళ్ళు ఒక్కరోజు కూడా ఉట్టిగా ఉండరు. వీళ్ళు ఈ బోని బాపతోళ్ళకు ఏమి నడుస్తలేదు కదా, పోతారు, ఉరుకులు ఆడుకుంటారు, ఎక్కడక్కడ నాయకత్వాన్ని చూసుకుంటారు, ఎవరినో మసక కొడతారు, పాత వాళ్ళని తిడతారు, కొత్త వాళ్ళతో మెప్పు అంటారు. ఏదో వాళ్ళు ఇంత కుక్కకు బొక్కేసినట్టు చేస్తే అది తీసుకొని నమ్ముకుంటూ కూర్చుంటారు. వీళ్ళకి అంతే, ఇలా చరిత్రనే అంత. ఇలాది ఏమున్నది, వీళ్ళు ఎంతసేపు పచ్చగడ్డిలో నడిచిన వాళ్ళే కానీ వీళ్ళు డాంబర్ రోడ్ మీద నడిచిన వాళ్ళు కూడా కాదు. వీళ్ళు ఇంకా ముళ్ళు అయితే చాలా దూరం మాట. ఏది పార్టీ మారమని అంటే టికెట్ రాకముందు సార్ నేను ఒక్కటే చెప్తున్నా,
నేను 15 రాజశేఖర రెడ్డి గారి దగ్గర 14 వరకు ఉన్నా, అంటే ఆ పార్టీలో ఉన్నా. నేను ఆయనకు ఒక నాయకునిగా ఆయనను చూసిన, దేశంలో ఇలాంటి నాయకత్వం, మళ్ళా అలాంటి నాయకత్వం నాకు అనిపించింది కేసీఆర్ లోపలనే. నేను సార్కు అటాచ్ అయిపోయినా. 15 నుంచి 2 వరకు నాకు అన్నీ సారే. ఇంకా నాకు ఈ ప్రలోభాలు ఏముంటాయండి, వస్తుంటే దానికి వంగినోనికి అది లెక్క. కానీ మన ఫౌండేషన్ కట్టే కదా 30 సంవత్సరాలు. నేను 15 ఏళ్ళు ఖాళీ నేను ఆర్గనైజేషన్లో తిరిగిన. నేను చెప్పగలుగుతా ఇవాళ ఆ పీడిఎస్ ఎట్లున్న ఏడపోయింది, ఆ ఏబీవీపీ ఆర్గనైజేషన్ ఏడపోయింది, మాది అప్పట్లో ఎన్ఎస్సీ బలహీనంగా ఉండే. ఇవాళ అప్పుడు మేమున్నప్పుడు దాన్ని ఎంతో పెంచిన నేను. ఇవాళ ఆ ఆర్గనైజేషన్లే కనబడతలేవు ఇవాళ. దీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నా కానీ ఇంతవరకు కూడా ఒక మంత్రి పదవి చేజిక్కించుకోలేకపోయారు. దీనికి కారణం ఇప్పుడు ఎంపీ సీట్కి సంబంధించి మీరు ప్రజల్లోకి వెళ్లే ముందు ఎలాంటి స్లోగన్స్ ఇవ్వబోతున్నారు, ప్రచారంలో ఎలాంటి ప్రజలను ఆకర్షించేలాగా మీరు వ్యూహాలు పన్నుతున్నారు? ఏదైతే ఇది మొత్తం హైదరాబాద్ అంటేనే మొత్తం ఎంఐఎంకి ఫేవర్గా ఉండేటువంటి ప్లేసు, బీఆర్ఎస్ ఎలా కైవసం చేసుకోబోతోంది? మీరు అడిగిన చాలా మంచి ప్రశ్న అడిగినారు. నా నినాదం మాత్రం ఒక్కటే, అభివృద్ధి నినాదం. ప్రజలకు ఇచ్చే దాంట్లో వ్యూహాలు ఉండొద్దండి. మీరు ఒక ప్రజలకు ఏ వ్యూహంతో ప్రజల దగ్గరికి పోతున్నాము అని అంటే, వ్యూహం ప్రజలతో ఉండొద్దు. ప్రజలతో నిజాయితీ ఉండాలి, ఇచ్చే గుణం ఉండాలి. ఇచ్చిన తర్వాతనే వాళ్ళ ఓట్లు అడగాలి. ప్రతి ఓటర్కి మనం దగ్గర కావాలి. ఒకటే మాట, 2 పార్టీలు మీ కళ్ళ ముంగట ఉన్నాయి, చూస్తున్నారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? అభివృద్ధి మాట్లాడతలేరు. వాళ్ళు ఒకటే మాట్లాడుతున్నారు. ఏంది? మతతత్వం. వాళ్ళది మత విద్వేషం అయితే నాది మానవత్వం అని చెప్తున్నా. ఆ మానవత్వంతోనే ప్రజల దగ్గరికి వెళ్తున్నా, ప్రజలను ఆకర్షిస్తున్నా. గతంలో నేను చేసిన సేవలు ఎన్నో ఉన్నాయి. ప్రజలే నాకు దగ్గరకు చెప్తున్నా, అన్న ఎందుకు నువ్వు వస్తున్నావు, మేము ఉన్నాం కదా అని అంటున్నారు. మొన్న ఒక ర్యాలీ తీస్తే ఖాళీ ఒక వాట్సాప్లో ఒక ఫోన్ వేసి నిన్న నామినేషన్కి 10,000 మంది వచ్చిండ్రు. ₹1 ఇవ్వకుండా వచ్చిండ్రు. ఎందుకు వచ్చిండ్రు? వాళ్ళకి నేను ఆల్రెడీ ఎప్పుడో నా జీవితంలో వాళ్ళకి ఓటు అడుగుతాను నాకు తెలుసు కాబట్టి నేను వాళ్ళకి సేవ చేసి ఆ రకంగా రాజకీయాన్ని, నాయకత్వాన్ని పెంచుకున్నాను. నేను ఒకటే చెప్తున్నా, ప్రజలకు మేలు జరగాలి అంటేనే బీఆర్ఎస్తో జరుగుతుంది. ఈ 2 పార్టీల వాళ్ళ ఫౌండేషన్ మతతత్వం అమ్మ. ప్రజలను నేను మీ ఛానల్ ద్వారా, స్వతంత్ర ఛానల్ ద్వారా వాళ్ళని కోరుతున్నా, రాజకీయాలను దగ్గరగా చూడండి, గమనించండి, ఒక్కసారి మీ విజ్ఞతను ప్రదర్శించండి. 2 పార్టీలు అభివృద్ధి అంటలేదండి, మతతత్వాలు అంటున్నది. ఒక్కరికి ఒకరు బాణాలు విసురుకుంటున్నారు, పోట్లాడుకుంటున్నారు. రేపు పొద్దున వీళ్ళైతే రారు. కర్మగాలి ఏదన్నా వీళ్ళు వస్తే మాత్రం అల్లర్లే, కర్ఫ్యూలే. మా బేగం బజార్, మా గోషామైల్ మొత్తం తెలంగాణకు వ్యాపార కేంద్రం. మాది తెలంగాణకు వ్యాపార కేంద్రం గోషామైల్, అందులో బేగం బజార్. నేను ఆ వ్యాపారస్తులను అడుగుతున్నా, 10 సంవత్సరాలు ఎంత హాయిగా, ఎంత మీరు కంటి నిండా నిద్రపోయి వ్యాపారం చేసుకున్నారు. ఇవాళ ఈ మతతత్వ పార్టీలు ఎంఐఎం కానీ బీజేపీ కానీ వీళ్ళను మనం ఏదైనా మనం ఆదరించే ఆలోచన చేసినా కానీ మనకు భవిష్యత్తు మనది చాలా అంధకారం అవుతుంది. మీ ఛానల్ ద్వారా చెప్తున్నా, వ్యాపారస్తులను మరీ కోరుతున్నా, వీళ్ళను ఎట్లా చేయండి అని అంటే తరిమి కొట్టండి. మీ దగ్గరికి వీళ్ళు మళ్ళీ ఒక 10 ఏళ్ళు ఓట్లు అడగడానికి కూడా రావద్దు. వీళ్ళ చరిత్ర ఏంది తెలుసుకోండి. వాళ్ళ స్వార్థం, వాళ్ళ ప్రయోజనాలు, వాళ్ళ మతతత్వం లోపలనే వీళ్ళు తిరుగుతారు. కానీ ప్రజలకు సేవ చేసేది మాత్రం వీళ్ళ దగ్గర ఏ మాత్రం కూడా గుణగణాలు లేవు, ఆ ఆలోచన లేదు. వీళ్ళను మీరు ఎంత జాగ్రత్తగా మీ యొక్క ఓటును వేస్తే అంత జాగ్రత్తగా మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వగలుగుతాం. ఎవరు మీ ప్రధాన ప్రత్యర్థి ఎవరు? 2 జాతీయ పార్టీలు ఉన్నాయి, ఎంఐఎం ఉంది. మీ ప్రధాన ప్రత్యర్థి ఎవరు? ఎంఐఎం కట్టర్, ఎంఐఎం కట్టర్ బీఆర్ఎస్ మధ్యలోనే నడుస్తుంది. ఇద్దరు మధ్యలోనే పోటీ. 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఓల్డ్ సిటీలో కావచ్చు, హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు, ఎంఐఎం పార్టీతో బీఆర్ఎస్ పార్టీ మిత్రపక్షంగా ఉంది కాబట్టి అభివృద్ధి కావచ్చు, సంక్షేమ పథకాల క్రెడిట్ ఎంఐఎం పార్టీకి ఇవ్వాలా, బీఆర్ఎస్ పార్టీకి ఇవ్వాలా? ప్రజలకు ఏం చెప్తారు మీరు? మా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, మా కేసీఆర్ గారు మదిలో నుంచి వచ్చినటువంటి సంక్షేమాలు,
మా ప్రభుత్వం అవలంబించిన తీరు మాకే క్రెడిట్ వస్తాయి కదా, అసదుద్దీన్ ఓవైసీకి ఎందుకు వస్తాయి? దోస్తానా ఇగో కొన్ని మిత్రపక్షాలు అనేటివి, అలయన్స్ అనేటివి అది ఎప్పుడు సంఖ్యాపరంగానే దాన్ని తీసుకుంటారు. ఎప్పుడెప్పుడు ఆ సంఖ్యకు అవసరమైనప్పుడే తీసుకుంటారు, కానీ అక్కడనే దాన్ని ఆలోచిస్తారు, కానీ దాని తర్వాత వేరే క్షేత్రాలలో ఆలోచించారు. ఓన్లీ సంఖ్యాపరమైన అవసరం ఉంటేనే ఆ ఆలోచన వరకే అలయన్స్. గెలుస్తాను నమ్మకం ఉందా? ఎందుకంటే 40 సంవత్సరాల నుంచి ఎంఐఎం అడ్డా కదా అది. సార్ ఒకటి, మీరు ఇంకా 15 రోజులు ఉన్నది. నేను ఇంకా మీ దగ్గరికి చాలా లేట్గా వచ్చిన, అంటే వేరే వాళ్ళు చాలా దూసుకొని పోతున్నారు. దేంట్లో పోతున్నారు అని అంటే ఈ సోషల్ మీడియా, యూట్యూబ్ మీడియా. నేను ఒకటే చెప్తున్నా, మా కేసీఆర్ గారు బలం నా వెనుక లేదా అంటే ఇవాళ ఆయన చేసిన సంక్షేమాలను ప్రజలు ఎట్లా మర్చిపోతారో. ఇంకోటి మీరు మంచిగా ఒక్కటి మీరు తెలుసుకోండి, గతంలో మేము చేసినవి ఉన్నాయి, ఇప్పుడు కూడా కాంగ్రెస్ వచ్చి మేము చేస్తాము అన్నవి ఉన్నాయి. ఈ రెండిట్లో ప్రజలను వేరే చేసుకోమంటున్నా. వాళ్ళు ఇస్తే వాళ్ళకు ఓటేయండి, మేము ఇచ్చినట్టయితే మాకు ఓటేయండి, సీదా లెక్క. ఇంకోటి, నా వ్యక్తిగతంగా ఏమైనా మీరు సేవలు పొందితే ఓటేయండి. అంతేగాని మొత్తం అంటే ఎన్నికల ముందే దేవుళ్ళు గుర్తుకు తెచ్చుకొని, ఎట్లయితే శ్రీరామనవమి అంటే వాళ్లకు పూర్వంగా ఒక ఎట్లా అంటే ప్రజలకు ఎట్లా కల్పిస్తున్నారంటే ఆ పార్టీ అధ్యక్షుడనో లేదా ఆ పార్టీలో శ్రీరాముడు ఉన్నాడనో అభిప్రాయం తీసుకొస్తారు. నేను జై శ్రీరామ్ అంటే నేను ప్రతి దగ్గర, ఎందుకన్నా నా రాముడు నా దేవుడు కాదా? అయితే ఇవాళ ఎట్లా నోషన్ ప్రిపేర్ అయిందంటే కొద్దిమంది మతతత్వం అంటే సుడో హిందుత్వం అంటారండి. వీళ్ళు హిందుత్వవాదులు గారు, సుడో హిందుత్వవాదులే మతం వెనుక ఎక్కువ పాకలాడతారు. హిందుత్వవాదులు పొద్దున మొక్కుతారు, అయిపోయా మళ్ళీ రేపు పొద్దున్నే మొక్కుతారు దేవుళ్ళు. ఊకే దేవుని చుట్టూ తిరుగుమని ఏ పెద్దలు చెప్పలే. వాళ్ళు చెప్పిన ఆ నీతి, ఆ గ్రంథాన్ని అవలంబించాలి జీవితంలో అని చెప్పారు, కానీ ఆయనను ఊకే వేధించమనిలే దేవుళ్ళను. సో మేము ఏంటంటే నిక్కార్సైన హిందుత్వవాది గడ్డం శ్రీనివాస్ యాదవ్. మా కళాశాలల పేరు హైందవి. మేము హిందుత్వవాది ధర్మం ఏదైతే నేర్పినామో ఆ ధర్మాన్ని కట్టుబడి ఇవాళ నేనున్నా. నా యొక్క ఉనికి కానీ నా యొక్క ఇచ్చే గుణాన్ని ఎక్కడనైనా మీరు ఎగ్జామిన్ చేయొచ్చు. ఒకవేళ మీకు ఎక్కడనైనా నా లోపల ఇంత కూడా తప్పు కనిపించేది, తప్పు కనిపిస్తే నేను చెవు పట్టుకుంటా. ఇది ముగిద్దాం, ఎందుకంటే మా దగ్గర చాలా ప్రశ్నలు ఉన్నాయి. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే ఓపిక ఉన్నప్పటికీ కూడా మీరు క్యాంపెయిన్లో బిజీ క్యాంపెయిన్లో ఉన్నారు. మా స్టూడియోకి వచ్చి మాకు ఇంత సమయం కేటాయించినందుకు ధన్యవాదాలు. ఎనీవే, ఆల్ ది బెస్ట్. ఇది ఇవాల్టి ప్రజానాయకుడు. మరో నాయకుడితో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర.